నేను శ్రీశైలం నుంచి వచ్చిన. మేము 25 సంవత్సరాలు అవుతుంది. 2002లో అదే ఆంజనేయుల రెడ్డి అని తీసుకున్నాడు. ఏపీ టూరిజం అని కొత్తగా వచ్చినప్పుడు మాకు చదువు లేదు. మేము సులభ కాంప్లెక్స్లో పనిచేసేవాళ్ళం. అమ్మ ఇక్కడ మీకు జీతాలు ఎక్కువ ఇస్తాము, మా దగ్గరికి రాండి అని మమ్మల్ని చిన్న పేదవాళ్ళని పిలుచుకొని ఉద్యోగాలు ఇచ్చిండు. ఇప్పటి వరకు కష్టపడి పనిచేసి బతుకుతున్నాం. ఇప్పుడు ఉండపలంగా తీసేస్తే మా బతుకులు ఏం కావాలి సార్? మా పిల్లల పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంది? ఎట్లా సార్ మీరు అట్లా చేస్తే మనం మిమ్మల్ని గెలిపించుకుంది ఎందుకు? మాకు ఏదో న్యాయం చేస్తాడు, మాకు పర్మనెంట్ చేస్తాడు, మాకు వయసు తగ్గిపోయింది, మేము ఇన్నేళ్ళు కష్టపడ్డామనే కదా. శ్రీశైలంలో 24 hours నడుస్తుంది. ఈరోజు బొక్కు కాలేదు. నష్టం ఎందుకు వచ్చింది? నష్టం వచ్చింది శ్రీశైలంలో వచ్చి ఒక్కసారి చెక్ చేసుకో. శ్రీశైలంలో లాభాలు ఉంటే ఈ దేవస్థానానికి కూడా డోనాస్ ఇచ్చిర్రు. మళ్ళీ ఆ డబ్బంతా లాభం కాదా? అది నష్టమా? మళ్ళీ నష్టం అంటే ఎక్కడ వచ్చింది నష్టం? మీరు రాండి శ్రీశైలం ఒకసారి. నువ్వు వచ్చిపోయినావుగా ఒకసారి. వచ్చిపోయినప్పుడు తెలియదా? మళ్ళీ తెలియదు మళ్ళీ డబ్బులు దేవస్థానానికి ఎందుకు కట్టగట్టించి మొత్తం బండలు వేపించిపోయినావు? మళ్ళీ ఆ డబ్బు కదా మేము సంపాదించింది కదా, అది మా కష్టార్జితం కదా. మళ్ళీ మా కష్టార్జితం ఉన్నప్పుడు మమ్మల్ని ఇట్లా రోడ్డు పాలు చేయటం బాగుందే. అందుకనే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మా ఆయన చనిపోతే డ్యూటీ ఇక్కడ ఇచ్చారు సార్ మాకు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి బయటికి పంపిస్తే మేమేం చేయాలి సార్? మరి మా పాప చిన్న పాపే సార్, మరి మేము ఎక్కడికి పోవాలి బయటికి? దయచేసి న్యాయం చేయండి సార్. టూరిజంలో చేస్తా. చిన్న వయసు చిన్న పాప కోసం నాకు ఉద్యోగం ఉందని భరోసాతో ఆ అమ్మాయి బతుకుతుంది. మళ్ళీ అలా బయటలో ఎత్తే ఆ చిన్న పాప గతి ఏంది, ఆ పాప గతి ఏంది సార్? అందుకనే దయచేసి మాకైతే న్యాయం చేయమని అడుగుతున్నాం.